హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ASP.NET MVC ట్యుటోరియల్లో మనం లాస్ట్ వీడియోలో హ్యాండ్లింగ్ ఆఫ్ ఇమేజెస్కి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం. నా ఈ లాస్ట్ ఎగ్జాంపుల్లో మీకు నేను చెప్పినట్టుగా వ్యాలిడేషన్స్ అనేవి నేను అక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు రెండో వెర్షన్లో మనం వ్యాలిడేషన్స్ అండ్ ప్రివ్యూ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికోసం మీకు కొంత అనోటేషన్స్కి సంబంధించిన కొంత నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. అట్లాగే jQueryకి సంబంధించి కూడా కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. సో వన్ బై వన్ పాయింట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ మనం వ్యాలిడేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ మనం అనోటేషన్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మోడల్ క్లాస్లో ఏ ప్రాపర్టీకి ఎలాంటి వ్యాలిడేషన్స్ కావాలనేది మనం ఫస్ట్గా ఫిక్స్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని రిక్వైర్డ్ అనోటేషన్స్ని మనం యాడ్ చేయాలి. ఓకే, సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ ఎండ్లో ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఐడి, నేమ్, డిస్క్రిప్షన్, లొకేషన్, స్టేటస్, మోర్ ఇన్ఫో, ఇమేజ్ పాత్ ఉన్నాయి. ఇవన్నీ డేటాబేస్కి సంబంధించిన టేబుల్ యొక్క కాలమ్స్. ఈ కాలమ్స్కి సంబంధించిన సైజు, టైపు ఇలాంటికి వ్యాలిడేషన్స్ మనం రాయటం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే అప్లోడ్ చేసేటువంటి ఇమేజ్కి సంబంధించిన టైపు, సైజు వ్యాలిడేషన్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో వన్ బై వన్ అన్ని రకాల వ్యాలిడేషన్స్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఐడి. సో టూరిస్ట్ ప్లేస్ ఐడి అనేది ఇంటీజర్. నెక్స్ట్ మనం ఆల్రెడీ మనం ఎంటర్ చేసినటువంటి డేటా చూస్తే ఇక్కడ నేను 900 సిరీస్ అంటే 4 డిజిట్ నెంబర్ ఫాలో అయ్యాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖచ్చితంగా ఒక 4 డిజిట్ నెంబరే టూరిస్ట్ ప్లేస్ ఐడి కింద ఎంటర్ చేయాలి అని అనుకున్నట్టయితే వ్యాలిడేషన్ ఎట్లా రాస్తారు? ఓకే, ఓపెన్ ద మోడల్ క్లాస్. హియర్ సి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఐడి అని ఉంది, రైట్. విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్ట్రింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ క్యాప్ సింబల్ అండ్ $. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ ఎండింగ్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించి మనం అలౌడ్ లెటర్స్ చెప్పొచ్చు. సో టూరిస్ట్ ప్లేస్ ఐడి అనేది 0 to 9 డిజిట్స్ ఉపయోగించి ఫామ్ చేయాలి. నెక్స్ట్ అవి ఖచ్చితంగా 4 డిజిట్స్ అయి ఉండాలి. ఓకే, సో 4, మినిమం సైజ్ 4, మ్యాక్సిమం 4. ఓకే, రైట్. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన వ్యాలిడేషన్, రైట్. సో ఇది ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఐడికి సంబంధించింది. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ టూరిస్ట్ ప్లేస్ ఐడి ప్రాపర్టీలో ఉన్న వాల్యూ ఓకే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో చెప్పిన ప్యాటర్న్ ప్రకారం కనుక లేనట్టయితే దెన్ ఎర్రర్ మెసేజ్ ఏమైనా రావాలి? ఇన్వాలిడ్ టూరిస్ట్ ప్లేస్ ఐడి. నెక్స్ట్ తర్వాత టూరిస్ట్ ప్లేస్ నేమ్. ఓకే, రిక్వైర్డ్ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్ తర్వాత సైజుకి సంబంధించింది మ్యాక్స్ లెంగ్త్. టూరిస్ట్ ప్లేస్ యొక్క మ్యాక్సిమం సైజు, టూరిస్ట్ ప్లేస్ నేమ్ యొక్క మ్యాక్సిమం సైజు మనం 50 క్యారెక్టర్స్ తీసుకున్నాం, NVAR 50. సో కాబట్టి ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు టూరిస్ట్ ప్లేస్ నేమ్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50 లెటర్స్, రైట్. ఇలా మనం ఎన్ని రకాల వ్యాలిడేషన్స్ అయినా సరే రిక్వైర్డ్ వ్యాలిడేషన్స్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద డిస్క్రిప్షన్. రిక్వైర్డ్ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు సో డేటాబేస్ టేబుల్లో డిస్క్రిప్షన్ యొక్క మ్యాక్సిమం సైజు ఇక్కడ NVAR 500 అని ఇచ్చాం. సో కాబట్టి 500 error message equal to. Now in the same way for location also error message equal to max length. Go back to the database. ఇక్కడ లొకేషన్కి నేను NVAR 200 అని ఇచ్చాను. సో 200. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ స్టేటస్ is required.
నెక్స్ట్ మోర్ ఇన్ఫో ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్ ఈ మోర్ ఇన్ఫోలో ఉండేటువంటి డేటా ఖచ్చితంగా అది యూఆర్ఎల్ అయి ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ దాన్ని యూఆర్ఎల్ కింద ఎనటేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇమేజ్ పాత్, మోర్ ఇన్ఫో కూడా మనం మ్యాక్స్ లెంగ్త్ యాడ్ చేయాలి. సో మ్యాక్స్ లెంగ్త్ మోర్ ఇన్ఫో, దిస్ మోర్ ఇన్ఫో ఎన్వైర్ ఆఫ్ 150. సో మోర్ ఇన్ఫో అనేది చూడండి, మోర్ ఇన్ఫో ఈజ్ నాట్ అలౌడ్ టు బి ఎంటీ. కాబట్టి రిక్వైర్డ్ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఎంటీ మోర్ ఇన్ఫో యూఆర్ఎల్ ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్ యూఆర్ఎల్, నెక్స్ట్ మ్యాక్స్ లెంగ్త్ ఆఫ్ 150, ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు మోర్ ఇన్ఫో సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 150 letters. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఇమేజ్ పాత్ ఆల్సో. సో ఇమేజ్ పాత్ కాలం యొక్క మ్యాక్సిమం సైజు ఎన్వైర్ ఆఫ్ 150. సో అగైన్ 150, ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఇమేజ్ పాత్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 150. సో ఇలా మనం రిక్వైర్డ్ ఎనటేషన్స్ని ఓకే బేస్డ్ ఆన్ ద డేటాబేస్ టేబుల్ కాలం యొక్క టైప్ని బట్టి అట్లాగే ఆ కాలం యొక్క సైజుని బట్టి కూడా మనం ఎనటేషన్స్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇలా కాకుండా ఇంకా చాలా రకాల వ్యాలిడేషన్స్ కూడా రాయవచ్చు మనం. ఓకే, ప్రెజెంట్ బేసిక్ వ్యాలిడేషన్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యాలిడేషన్స్ ఫ్రంట్ ఎండ్ ఎలా డిస్ప్లే అవుతాయి అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మోడల్ క్లాస్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మోడల్ క్లాస్ మనం ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటే ఓకే అంత ఎఫెక్టివ్గా మనం వ్యాలిడేషన్స్ లాజిక్ కానీ వ్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా డిజైన్ చేయొచ్చు. సో అలాగే కోడ్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. రైట్, టెంప్లెట్స్ యూజ్ చేయొచ్చు ఎఫెక్టివ్గా. రైట్. సో ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ప్రతి బ్యాక్ ఎండ్ మోడల్ క్లాస్ ప్రాపర్టీకి ఫ్రంట్ ఎండ్ ఒక కంట్రోలర్, ఒక HTML కంట్రోల్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పర్టికులర్ మోడల్ క్లాస్ ప్రాపర్టీకి మనం వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి రన్ టైంలో. ఓకే, సో ఏ ప్రాపర్టీస్కి అయితే మనం రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలో వాటన్నిటికీ కూడా మనం ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ ఏం చేసాం, ఇది కూడా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు టూరిస్ట్ ప్లేస్ ఐడి అండ్ ఐడి ఈక్వల్ టు టూరిస్ట్ ప్లేస్ ఐడి అని డిజైన్ చేసాం. సో కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మోడల్ క్లాస్లో ఉన్న ఈ టూరిస్ట్ ప్లేస్ ఐడి అనే ఈ ప్రాపర్టీ బ్యాక్ ఎండ్లో టేబుల్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఐడి అనే కాలంతో కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ఫ్రంట్ ఎండ్ వ్యూలో అప్లోడ్ టూరిస్ట్ ప్లేస్ అనే ఈ పర్టికులర్ వ్యూలో ఈ కంట్రోల్తో కూడా మ్యాప్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ మ్యాప్ అవడానికి మనం ఉపయోగించేటువంటి స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ. ఓకే, సో కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా మ్యాప్ చేయాలి. రైట్ నా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఎంటైర్ ఫామ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మోడల్. రైట్, ఈ పర్టికులర్ కంట్రోల్స్ అన్నిటినీ కూడా ఓకే అండి మోడల్ ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా బైండ్ చేస్తున్నాం. ఇదిగోండి మోడల్ టూరిస్ట్ ప్లేస్. ఈ టూరిస్ట్ ప్లేస్ మోడల్ క్లాస్లో ఉన్న ఈ టూరిస్ట్ ప్లేస్ ఐడి అనే ప్రాపర్టీలో ఉన్న వాల్యూని ఓకే వాల్యూని ప్రొవైడ్ చేసేది ఈ అప్లోడ్ టూరిస్ట్ ప్లేస్లో ఉన్న ఈ పర్టికులర్ ఈ ఇన్పుట్ కంట్రోల్. రైట్, నెక్స్ట్ తర్వాత ఈ టూరిస్ట్ ప్లేస్ మోడల్ క్లాస్లో ఉన్న ఈ టూరిస్ట్ ప్లేస్ ఐడి అనే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూని వ్యాలిడేట్ చేసేది ఇవి. రైట్, సో కాబట్టి టూరిస్ట్ ప్లేస్ ఐడి అనే మోడల్ క్లాస్ ప్రాపర్టీ ఇట్ క్యారీస్ ఇట్స్ వాల్యూ, ఇట్ క్యారీస్ ఇట్స్ వ్యాలిడేషన్ లాజిక్. అంటే ప్రాపర్టీతో పాటే దాని యొక్క వాల్యూ, దాని యొక్క వ్యాలిడేషన్ లాజిక్ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ వ్యాలిడేషన్ లాజిక్, ఈ ప్రాపర్టీ యొక్క వ్యాలిడేషన్ లాజిక్ని ఓకే అండి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత
దాని యొక్క రిజల్ట్ని మనం ఫ్రంట్ ఎండ్కి ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఈ అప్లోడ్ టూరిస్ట్ ప్లేస్ డాట్ CSHTMLలో మీరు కనుక టెంప్లెట్స్ యూస్ చేస్తే ఈ కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక కాలం తీసుకుంటున్నాం మనం, TD. ఓకే, ఇక్కడ @HTML డాట్ వ్యాలిడేషన్ మెసేజ్ ఫర్ అనే హెల్పర్ మెథడ్ ఉపయోగించి, రైట్, ఈ పర్టికులర్ వ్యూకి బైండ్ చేసిన టూరిస్ట్ ప్లేస్ మోడల్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఐడి. సో దిస్ ఈస్ ద వే హౌ టు రిట్రైవ్ ద డేటా. ఇదిగోండి @HTML వ్యాలిడేషన్ మెసేజ్ ఫర్ మోడల్ బైండెడ్ మోడల్ ఆబ్జెక్ట్ యాజ్ ఎ ఇన్పుట్ పారామీటర్ హియర్, రైట్. దీని లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటారు, రైట్. నౌ ఆ మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఐడి అనే ప్రాపర్టీలో ఉన్న వాల్యూ యొక్క వ్యాలిడేషన్ లాజిక్ యొక్క రిజల్ట్. ఓకే, నౌ ఇలా రిమైనింగ్ వాటన్నిటికి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ రావాలి, రైట్. సో నెక్స్ట్ స్టేటస్. రైట్. సో ఇట్లా అన్ని ప్రాపర్టీస్కి కూడా మనం ఫ్రంట్ ఎండ్ వ్యాలిడేషన్స్ అనేవి డిస్ప్లే చేయడానికి HTML హెల్పర్ మెథడ్ ఉపయోగించి కోడ్ రాయటం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ వ్యాలిడేషన్స్ అన్నీ కూడా మనం క్లయింట్ సైడ్ ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నట్టయితే, ఓకే, అంటే బిఫోర్ ద సబ్మిషన్ ఆఫ్ డేటా టు ద బ్యాక్ ఎండ్ యాక్షన్. అంటే మీరు ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు డేటా అనేది సేవ్ టూరిస్ట్ ప్లేస్ అనే యాక్షన్కి సబ్మిట్ చేయబడుతుంది. సో ఆ సబ్మిట్ చేసిన తర్వాత, ఓకే, ఇక్కడ మనం వ్యాలిడేషన్ లాజిక్ రాస్తాం. ఓకే, ఇది సర్వర్ సైడ్ వ్యాలిడేషన్, రైట్. అలా కాకుండా డేటాని మనం ఫ్రంట్ ఎండ్ వ్యూలోనే వ్యాలిడేట్ చేయదలుచుకున్నట్టయితే కనుక, ఓకే, మనకి జావా స్క్రిప్ట్ యొక్క హెల్ప్ అవసరం. కానీ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేకుండా, ఓకే, jQuery ఫైల్స్ని మనం యాడ్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ ఎనటేషన్కి సంబంధించిన లాజిక్ని మనం క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా చేయొచ్చు. సో దానికోసం మనం ఈ లేఅవుట్ పేజ్లో, రైట్, ఇక్కడ హెడ్ ట్యాగ్ లోపల మనం jQuery ఫైల్స్ని యాడ్ చేసుకోవాలి. 3 jQuery ఫైల్స్ని. అవి గో టు వ్యూ, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ చూడండి ఈ స్క్రిప్ట్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇందులో jQuery ఫైల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ jQuery ఫైల్ jQuery -3.7.0.js. హోల్డ్ ఇట్ అండ్ డ్రాగ్ హియర్. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ 2 jQuery.validate.js. ఇది కూడా. నెక్స్ట్ 3 jQuery.validate.unobtrusive.js. ఓకే, ఈ 3 ఫైల్స్ని యాడ్ చేసుకున్నట్టయితే మనం క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ని ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, రైట్, దట్ ఈస్ ద నెక్స్ట్ చేంజ్. సేవ్. ఓకే, ఇప్పుడు సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్లోకి వద్దాం. వన్స్ ఒకసారి మీరు డేటా ఎంటర్ చేసి, ఓకే, సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత, రైట్, డేటా అనేది
టూరిస్ట్ ప్లేస్ కంట్రోలర్లో ఉన్న సేవ్ టూరిస్ట్ ప్లేస్ అనే యాక్షన్కి సబ్మిట్ చేయబడుతుంది. ఇక్కడ ఈ టూరిస్ట్ ప్లేస్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ టీపీ ఈజ్ ఏ ఇన్పుట్ పారామీటర్. ఈ ఇన్పుట్ పారామీటర్లోకి సబ్మిట్ చేసినటువంటి డేటా అంతా కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది, రైట్? సో దానికి రీజన్ మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే అండి, ఏంటది? టూరిస్ట్ ప్లేస్ మోడల్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీ నేమ్స్, ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ఉపయోగించిన కంట్రోల్ నేమ్స్, ఈ రెండు కూడా సేమ్, రైట్? నా ఇప్పుడు వ్యాలిడేషన్ లాజిక్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫైల్స్, నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఖచ్చితంగా సబ్మిట్ చేయబడ్డాయా లేదా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అసలు ఫైల్ అనేది సబ్మిట్ చేయకుండా కనుక మనం డేటాని రిసీవ్ చేసుకున్నట్టయితే అది టోటల్గా ప్రాసెస్ అనేది అసలు ఫర్దర్ కంటిన్యూ చేయకూడదు. కాబట్టి ఫస్ట్ వ్యాలిడేషను ఫైల్స్ కౌంట్ వ్యాలిడేషన్. ఓకే, ఇది ఎలా చేయాలి? రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఈ ఫైల్స్ అనే ఈ పర్టికులర్ ప్రాపర్టీ ద్వారా మనం ఆ సబ్మిట్ చేసిన ఫైల్స్ని ఎన్క్యాప్సులేట్ చేయడం జరిగింది. ఈ ఫైల్స్కి సంబంధించిన కౌంట్ ప్రాపర్టీ, ఇఫ్ రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ డాట్ కౌంట్ గ్రేటర్ దాన్ 0, అప్పుడు మాత్రమే మనం ఈ ఎంటైర్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, రైట్. కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, చేద్దాం వన్ బై వన్. సో రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ డాట్ కౌంట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు, అంటే ఖచ్చితంగా ఈ ఫైల్స్ ప్రాపర్టీలో ఉన్న, ఓకే అండి, ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్లో ఉన్న, ఓకే అండి, కౌంట్ ప్రాపర్టీ గ్రేటర్ దాన్ 0 ఉంటేనే. ఓకే అండి, రైట్. నెక్స్ట్ తర్వాత ఆ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ ఖచ్చితంగా సింగిల్ ఫైల్ మాత్రమే అయి ఉండాలి. ఓకే, అంటే ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే. అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఎన్ని ఫైల్స్ అప్లోడ్, మనం సింగిల్ ఫైల్కి మాత్రమే కోడ్ రాస్తాం. కాబట్టి మీరు సింగిల్ ఫైల్ వ్యాలిడేషన్ కావాలంటే రాసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రిక్వెస్ట్ డాట్ ఫైల్స్లో ఉన్నటువంటి డేటాని మనం ఇదిగోండి టీపీ డాట్ ఫైల్స్లోకి, లోకల్ వేరియబుల్లోకి రిఫర్ చేయడం జరిగింది. ఓకే, అంటే అసైన్ చేసాం. నా అందులో నుంచి ఫస్ట్ ఫైల్ తీసుకున్నాం, ఫైల్స్ ఆఫ్ 0, రైట్? ఇప్పుడు ఈ ఫైల్ని బేస్ చేసుకుని మనం వ్యాలిడేషన్స్ పెర్ఫామ్ చేయాలి. ఓకే, నా సో అప్లోడ్ చేసినటువంటి ఫైల్ యొక్క సైజ్ 0 ఉండకూడదు. కాబట్టి ఇఫ్ ఫైల్ డాట్ కంటెంట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 ఉంటేనే ఇది ఫస్ట్. సో వెన్ ఎవర్ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ యొక్క కంటెంట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 ఉంటే, అంటే ఇది సైజ్ వ్యాలిడేషన్, రైట్? నెక్స్ట్ అట్లాగే ఇది గ్రేటర్ దాన్ 0 ఉండాలి, అండ్ ఆ పర్టికులర్ కంటెంట్ లెంగ్త్, ఓకే అండి, మ్యాక్సిమం వ్యాలిడేషన్ ఎంత? దెన్ ఫైల్ డాట్ కంటెంట్ లెంగ్త్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే. సో ఇప్పుడు ఈ కంటెంట్ లెంగ్త్ మీద మౌస్ పాయింటర్ పెట్టండి, చూడండి, రిటర్న్స్ ద లెంగ్త్ ఆఫ్ ద ఫైల్ ఇన్ బైట్స్. కాబట్టి ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ బైట్స్, ఓకే, ఏ సైజ్ వ్యాలిడేషన్ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్లో చెప్పాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మనం అప్లోడ్ చేసేటువంటి ఫైల్ యొక్క సైజు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 KB, ఓకే అండి, లేదా 512 KB మాత్రమే ఉండాలి, లేదా 1 MB ఉండాలనుకోండి. దాన్ని మీరు బైట్స్లో కన్వర్ట్ చేసుకుని, ఓకే అండి, ఆ వాల్యూని ఇక్కడ చెప్పాలి, రైట్? సో మన వ్యాలిడేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఓకే అండి, ఇది ఒక వెర్షన్. ఓకే, అట్లా కాకుండా మనం వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఉపయోగించి చెప్పొచ్చు. అట్లాగే మనం ఫిల్టర్స్ నేర్చుకున్నప్పుడు, మీరు అట్రిబ్యూట్ క్లాసెస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు, ఎంబీసీలో ఉన్న ఫిల్టర్స్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆ ఫిల్టర్స్ కాన్సెప్ట్ ఉపయోగించి, ఓకే అండి, ఒక కస్టమైజ్డ్ జనరేషన్ని క్రియేట్ చేసి అది కూడా చెప్పొచ్చు. ఓకే అండి, సో కానీ అది ఆ చాప్టర్లో అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అది. ఓకే, రైట్. నా ఫైల్ డాట్ కంటెంట్ లెంగ్త్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో నేను అప్లోడ్ చేసేటువంటి ఇమేజ్ యొక్క ఫైల్ సైజు లెస్ దాన్ 512 KB ఉండాలి. సో 512 KB అంటే 1024 బైట్స్ 1 KB. సో కాబట్టి
ఇక్కడ మనం సైజ్ వ్యాలిడేషన్ ఇంప్లిమెంట్ చేసాం. ఫైల్ డాట్ కంటెంట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అండ్ ఫైల్ డాట్ కంటెంట్ లెంగ్త్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది నెంబర్ ఆఫ్ బైట్స్. ఓకే, సో 1024 బైట్స్ ఒక కేబీ కాబట్టి 5024 ఇంటూ 512. ఓకే, సో 512 కేబీ. రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఫైల్ యొక్క టైప్ వ్యాలిడేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్. సో ఈ టైప్ వ్యాలిడేషన్ ఎట్లా? టైప్ వ్యాలిడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ యాక్సెప్ట్ .jpg ఆర్ .png మాత్రమే. ఓకే అండి, ఎట్లా? కాబట్టి ఫస్ట్ మనం అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎట్లా? రైట్. సో ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైల్ నేమ్లోంచి ఆ ఎక్స్టెన్షన్ని మనం కంపేర్ చేసుకోవాలి. కాబట్టి స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ ఈక్వల్ టు మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఆ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ని మనం ఫైల్ ఆబ్జెక్ట్లోకి తీసుకున్నాం. ఈ ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ ఫైల్ నేమ్ అన్నప్పుడు ఫుల్ ఫైల్ నేమ్ అనేది రిటర్న్ అవుతుంది. ఈ ఫుల్ ఫైల్ నేమ్ని మనం గెట్ ఎక్స్టెన్షన్ మెథడ్లోకి పాస్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ కింద ఈ పాత్ డాట్ గెట్ ఎక్స్టెన్షన్ అనే మెథడ్ ఇట్ రిటర్న్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ పాత్ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ మనం కంపేర్ చేయాలి. ఇఫ్ ఎక్స్టెన్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ .jpg ఆర్ ఎక్స్టెన్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ .png అయినప్పుడు మాత్రమే మనం ఈ ఎంటైర్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇలా మనం వ్యాలిడేషన్స్ అనేవి రాయొచ్చు. ఇవన్నీ కూడా సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్. ఓకే, ఇప్పుడు నా ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఎక్కడైనా సరే ఎల్స్ కండిషన్ రైజ్ అయినప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఫైల్, ఓకే, ఇన్సైడ్ నుంచి వద్దాం. ఫైల్ ఎక్స్టెన్షన్ జేపెగ్ కానీ పిఎన్జీ కానీ కాకపోతే దెన్ ఎల్స్ ఓకే మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్. ఈ మోడల్ స్టేట్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఏంటంటే మనం వ్యూ నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి మోడల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అంటే డేటా ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేస్తుంది ఇది. ఓకే, సో దాని యొక్క ప్రాపర్టీస్ యొక్క ఓకే అండి వ్యాలిడేషన్స్ రిజల్ట్ యొక్క స్టేట్. రైట్, మోడల్ స్టేట్ డాట్ ఫ్రంట్ ఎండ్ ఏ ప్రాపర్టీ దగ్గర మనం ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి? మోడల్ స్టేట్ డాట్ ఓకే స్టేట్ ఆఫ్ మోడల్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ వ్యాలిడేషన్స్. ఓకే, సో మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్ ఆఫ్ ఓకే ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఈ ఫైల్స్ దగ్గర ఈ ప్రాపర్టీ ఇక్కడ ఈ ప్లేస్లో నాకు వ్యాలిడేషన్ మెసేజ్ కావాలి. ఇన్వాలిడ్ ఫైల్ టైప్. రైట్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ యొక్క సైజ్ కనుక ఇన్వాలిడ్ అయినట్టయితే దెన్ ఇది కూడా ఫైల్కి సంబంధించిందే కాబట్టి మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్ ఆఫ్ ఫైల్ ఇన్వాలిడ్ ఫైల్ సైజ్. should not exceed 512 KB. నెక్స్ట్ రిసీవ్ చేసుకున్నటువంటి ఫైల్స్ యొక్క కౌంట్ గ్రేటర్ దాన్ 0 ఓకే కాకపోతే select a file to
అప్లోడ్. ఓకే, సో ఈ చూసిన వ్యాలిడేషన్స్ అన్నీ కూడా మీకు ఓకే అండి, అన్నీ కూడా కంప్లీట్గా ఫైల్కి సంబంధించినవి. మరి ఫైల్ కాకుండా మిగతా ప్రాపర్టీస్, సో దానికోసం మనం ఇక్కడ చూడండి, ఇఫ్ మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్, రిసీవ్ చేసుకున్న టూరిస్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ వ్యాలిడ్ అయితే ఓకే అండి, ఆల్ ప్రాపర్టీ వాల్యూస్ ఆర్ వ్యాలిడ్, ఈ ఎంటైర్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ వ్యాలిడ్ ప్రాపర్టీ కనుక ఫాల్స్ అయినట్టయితే, అంటే ఏదైనా ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ప్రాపర్టీలో ఉన్న వాల్యూస్ ఇన్వాలిడ్ అయితే, దెన్ రిటర్న్ వ్యూ, ఏ వ్యూని రిటర్న్ చేయాలి, అగైన్ మళ్ళీ మనం యూజర్ని డేటా ఎంటర్ చేయమని అడగాలి. కాబట్టి అప్లోడ్ టూరిస్ట్ ప్లేస్ టీపీ. నా ఇప్పుడు ఇన్ కేస్ ఈ పర్టికులర్ కండిషన్స్ కాకుండా ఎలాంటి కండిషన్ వచ్చినా సరే ఓకే అండి, దెన్ రిటర్న్ వ్యూ ఆఫ్ అప్లోడ్ టూరిస్ట్ ప్లేస్ టీపీ. రైట్, ఓకే, సో ఇది సర్వర్ సైడ్ వ్యాలిడేషన్. రైట్, సో ఈ వ్యాలిడేషన్స్ని చెక్ చేసే ముందు మనం ఇంకొక లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి. అదేంటంటే ఏ ఫైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఫైల్ అనేది క్లయింట్ సైడ్ వ్యూలో డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఆ సెలెక్ట్ చేసుకున్న ఫైల్లో ఉన్నటువంటి ఇమేజ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇమేజా కాదనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దానికోసం ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ టీఆర్ ట్యాగ్లో ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అనే కంట్రోల్ ఉపయోగించి మనం ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. కానీ ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటెంటా కాదా అనేది మనకు తెలియదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇంకొక టీఆర్ ట్యాగ్ తీసుకుని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇమేజ్ని డిస్ప్లే చేయడానికి ఇంకో కంట్రోల్ డిజైన్ చేయండి. ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ ఉన్నటువంటి రోకి పైన ఇంకో కొత్త రో క్రియేట్ చేసి ఇక్కడ th selected file, td ఒక img ట్యాగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే మనకు img ట్యాగ్ కావాలి. సో img ట్యాగ్ id ఈక్వల్ టు ప్రివ్యూ ఇమేజ్ అని పేరు పెట్టండి. ఓకే అండి, సో జావా స్క్రిప్ట్లో ఐడి అట్రిబ్యూట్కి అసైన్ చేసినటువంటి ఈ వేరియబుల్ ఆబ్జెక్ట్ కింద రిఫర్ చేయబడుతుంది. ఓకే, సో క్లయింట్ సైడ్ ఈ పర్టికులర్ కంట్రోల్ యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ని మనం రిఫర్ చేయడానికి ఈ ఐడి అట్రిబ్యూట్ యొక్క నేమ్ని యూస్ చేసుకుంటాం. ఓకే రైట్, నెక్స్ట్ ఎస్ఆర్సి. ఇనీషియల్గా ఇక్కడ ఏ ఇమేజ్ కూడా మనం డిస్ప్లే చేయటం లేదు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. కాబట్టి ఎస్ఆర్సి. సో ఇప్పుడు రన్ టైంలో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ ద్వారా ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ ఇమీడియట్గా ఈ ఎస్ఆర్సి ప్రాపర్టీకి అసైన్ అయితే అప్పుడు ఇక్కడ అది డిస్ప్లే అవుతుంది. కాబట్టి సో విడ్త్ 300 పిక్సెల్స్, హైట్ 150 పిక్సెల్. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్ సంబంధించిన మోడిఫికేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్లో
ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దట్ ఈస్ ఆన్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఆన్ చేంజ్ ఈవెంట్ ఫైర్ అయిన వెంటనే ఓకే ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేసి ఆ జావా స్క్రిప్ట్ ఫంక్షన్లో ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్లో ఉన్న ఈ పర్టికులర్ అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ పర్టికులర్ ఫైల్ యొక్క పాత్ని ఇక్కడ ఈ ఎస్ఆర్సి యాట్రిబ్యూట్కి మనం అసైన్ చేయాలి. దేని యొక్క ఎస్ఆర్సి యాట్రిబ్యూటు? ఏ ఐఎంజీ ట్యాగ్ యొక్క ఐడి యాట్రిబ్యూట్ ప్రివ్యూ ఇమేజ్ అని ఉందో దానికి అసైన్ చేయాలి. అప్పుడు అది మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దానికోసం మనం ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ ఉపయోగించి ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటామో ఓకే ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఫైర్ అవుతుంది. ఓకే, ఆ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఫైర్ అవగానే జావా స్క్రిప్ట్లో మనం రాసిన షో ప్రివ్యూ అనే ఈ పర్టికులర్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఇన్పుట్ పారామీటర్గా ఈవెంట్ అనేటువంటి తీసుకున్నాం మనం. సో ఈ పర్టికులర్ ఆన్ చేంజ్ ఈవెంట్ ఏ కంట్రోల్కి సంబంధించి అయితే ఫైర్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పర్టికులర్ ఈవెంట్ అనే ఇన్పుట్ పారామీటర్కి పాస్ చేయడం జరుగుతుంది. నా ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగించి ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని యాడ్ చేయడం జరిగింది. ఫంక్షన్ షో ప్రివ్యూ ఇన్పుట్ పారామీటర్ ఈవెంట్. నా ఫస్ట్ మనం ఏ పర్టికులర్ కంట్రోల్కి ఇమేజ్ని అసైన్ చేయాలో దాని యొక్క రిఫరెన్స్ కావాలి మనకి. కాబట్టి డాక్యుమెంట్ డాట్, మీకు డోమ్ మ్యానిపులేషన్ కనుక ఐడియా ఉంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మీరు ఏ కంట్రోల్ యొక్క రిఫరెన్స్ అయితే మీకు కావాలో ఓకే దాని యొక్క రిఫరెన్స్ని మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ ద్వారా ఓకే యాక్సెస్ చేయొచ్చు. ఆ పర్టికులర్ కంట్రోల్ యొక్క ఐడి యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ప్రివ్యూ ఇమేజ్. ఇది ఐఎంజీ ఐడి ఈక్వల్ టు ప్రివ్యూ ఇమేజ్, రైట్. సో దీని యొక్క రిఫరెన్స్ని ఈ వేరియబుల్లోకి తీసుకున్నాను. ఓకే, ప్రివ్యూ ఇమేజ్ కంట్రోల్. నౌ ఆ ప్రివ్యూ ఇమేజ్ కంట్రోల్ అనే ఆబ్జెక్ట్ ద్వారా రిఫర్ చేయబడుతున్నటువంటి ఆ ఐఎంజీ ట్యాగ్ యొక్క ఎస్ఆర్సి ప్రాపర్టీకి ప్రివ్యూ ఇమేజ్ కంట్రోల్ డాట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఓకే రిసీవ్ చేసుకున్నటువంటి ఈవెంట్ ఇన్ఫర్మేషన్లో ఓకే ఇది ఆబ్జెక్ట్ యాక్చువల్గా ఈవెంట్ డాట్ టార్గెట్. టార్గెట్ అంటే సోర్స్ ఆఫ్ ఈవెంట్ అక్కరెన్స్, అంటే ఈవెంట్ దేని మీద అయితే జరిగిందో దాన్ని రిఫర్ చేస్తుంది. ఇది టార్గెట్ ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఓకే, ఈవెంట్ డాట్ టార్గెట్. ఓకే, టార్గెట్ అంటే ఎవరు? ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఈవెంట్ ఆన్ చేంజ్ ఈవెంట్ ఫైర్ అయింది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ దగ్గర, కాబట్టి ఈ పర్టికులర్ కంట్రోల్ యొక్క రిఫరెన్సే టార్గెట్ ఆబ్జెక్ట్. సో ఆ టార్గెట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఓకే ఫైల్స్, ఎందుకంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ ద్వారా మీరు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడానికి ఈ లోకల్ యారే అనేది మనకి ఉపయోగపడుతుంది. సో టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ ఓకే ఈ ఫైల్స్ అనే యారే ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఫైల్స్ సెలెక్టెడ్ బై దట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్. అందులో నుంచి మనకి ఫస్ట్ ఫైల్ మాత్రమే కావాలి కాబట్టి ఫైల్స్ ఆఫ్ 0, రైట్. సో సెలెక్ట్ చేసుకున్న ఫైల్స్లో నుంచి ఫస్ట్ ఫైల్ని యొక్క డీటెయిల్స్ని మనం ఈ పర్టికులర్ యూఆర్ఎల్ డాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అనే మెథడ్కి పాస్ చేస్తున్నాం. ఎందుకని అంటే సెలెక్ట్ చేసుకున్న ఫైలు లోకల్ ఫైల్ సిస్టంలో, కానీ మనం రిఫర్ చేసేది బ్రౌజర్లో ఉన్నటువంటి ఇమేజ్ ఆబ్జెక్ట్ ద్వారా దాన్ని రిఫర్ చేయాలి. కానీ బ్రౌజర్లో ఉన్నటువంటి HTML పేజ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడా బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి రిసోర్సెస్ మాత్రమే రిఫర్ చేస్తుంది. ఓకే, కాబట్టి దాన్ని మనం యూఆర్ఎల్ కింద మార్చాలి. సో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0. సో అలా దాన్ని యూఆర్ఎల్ కింద కన్వర్ట్ చేసి ఓకే ఎస్ఆర్సి యాట్రిబ్యూట్కి అసైన్ చేస్తాం. దేని యొక్క ఎస్ఆర్సి యాట్రిబ్యూటు? ప్రివ్యూ ఇమేజ్ కంట్రోల్ ఆబ్జెక్ట్ ఏ ఐఎంజీ ట్యాగ్ని అయితే రిఫర్ చేస్తుందో దానికి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఎస్ఆర్సి యాట్రిబ్యూట్కి ఈ పర్టికులర్ యూఆర్ఎల్ రిఫరెన్స్ని అసైన్ చేశారో ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ప్రివ్యూ కాన్సెప్ట్. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం చాలా రకాల ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఓకే, మెమరీ ఆప్టిమైజేషన్కి సంబంధించిన కొన్ని లాజిక్స్ రాయాల్సి ఉంటుంది. అట్లాగే మనం jQuery ఇలాంటివి కూడా ఉపయోగించవచ్చు. ఓకే, రైట్. సో ఒక కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి, రైట్. సో అందులో ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలా? ఎస్. ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే చూడండి, ఈ HTML
ఫామ్ కంట్రోల్ కానీ అట్లాగే ఇక్కడ ఇన్పుట్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా మనం నార్మల్గా క్రియేట్ చేసాం. సో వీటిని కూడా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వ్యాలిడేషన్స్ని క్లయింట్ సైడ్ ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి HTML హెల్పర్ మెథడ్స్తో వీటిని రీప్లేస్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్స్ని మారుద్దాం. ఎట్లా @HTML డాట్ టెక్స్ట్ బాక్స్ ఫర్ అంటే టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ క్రియేట్ చేయమంటున్నాం. ఏ ప్రాపర్టీకి? బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఐడి అనే ప్రాపర్టీకి. ఇంకా అప్పుడు మీరు ఈ కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదు. సో ఇలా ప్రతి కంట్రోల్ని కూడా HTML హెల్పర్ మెథడ్స్ ద్వారా రీప్లేస్ చేయండి. సో @HTML డాట్ టెక్స్ట్ బాక్స్ ఫర్ బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ నేమ్ ప్రాపర్టీ. టెంప్లెట్స్ యూస్ చేసినప్పుడు ఈ కోడ్ అంతా కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే, కానీ మనం మాన్యువల్గా రాసినప్పుడు మాత్రమే ఆ కోడ్ని మనం అర్థం చేసుకుని అవసరమైనప్పుడు దాన్ని మనం మార్చుకోగలం. కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ కూడా మనం మాన్యువల్గా నేర్చుకుంటే తర్వాత దాన్ని మార్చుకోవచ్చు. టెక్స్ట్ ఏరియా ఫర్ అలాగే ఇక్కడ మనం రోస్ కాలమ్స్ అనేవి కూడా స్పెసిఫై చేయాలి. ఎట్లా? టెక్స్ట్ ఏరియా ఫర్ ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ న్యూ HTML అట్రిబ్యూట్స్. ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ HTML అట్రిబ్యూట్స్. ఇక్కడ న్యూ అన్నప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఎనానిమస్ ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఓకే, రైట్. ఎందుకంటే న్యూ తర్వాత మనం ఇక్కడ కన్స్ట్రక్టర్గా నేను చెప్పట్లేదు. రైట్, టెక్స్ట్ బాక్స్ ఫర్ చెక్ బాక్స్ ఫర్ more info. సో సబ్మిట్ బటన్కి కానీ IMG కానీ ఓకే అండి. అలాగే ఇన్పుట్ టైప్ కూడా అంటే అన్ని కంట్రోల్స్కి ఈక్వలెంట్గా HTML హెల్పర్ మెథడ్స్ అనేవి ఉండవు. ఓకే అండి, కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఫైనల్గా ఫామ్ ట్యాగ్. ఈ ఫామ్ ట్యాగ్ని కూడా మనం రీప్లేస్ చేయాలి HTML హెల్పర్ మెథడ్తో. @using. సో మెమరీ ఆప్టిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈ యూజింగ్ బ్లాక్ని యూజ్ చేయడం జరుగుతుంది. యూజింగ్ HTML డాట్ బిగిన్ ఫామ్. మనం ఫామ్ను కూడా HTML హెల్పర్ మెథడ్స్ ఉపయోగించి క్రియేట్ చేయాలి. అట్లాగే మెమరీ ఆప్టిమైజేషన్ కోసం ఈ ఎంటైర్ ఫామ్కి సంబంధించిన లాజిక్ నేను @using బ్లాక్లో క్రియేట్ చేయడం జరిగింది. @using HTML డాట్ బిగిన్ ఫామ్ ఆఫ్. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ పారామీటర్ ఏంటంటే ఇక్కడ ఇవ్వండి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ బిగిన్ ఫామ్ ఆఫ్. ఓకే, ఇక్కడ రెగ్యులర్ ఫామ్లో మనం యాక్షన్ ఈక్వల్ టు సేవ్ టూరిస్ట్ ప్లేస్ అన్నాం. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏ యాక్షన్కి డేటా సబ్మిట్ చేయాలో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. ఈ పర్టికులర్ యాక్షన్ ఏ కంట్రోలర్లో అయితే ఉందో ఆ కంట్రోలర్ నేమ్ని సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని స్పెసిఫై చేసాం. దాన్ని మనం ఫామ్ మెథడ్ డాట్ పోస్ట్ అని చెప్పి
ఓకే, థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. తర్వాత ఈఎన్సీ టైప్ ఈక్వల్ టు మల్టీపార్ట్ స్లాష్ ఫామ్ డేటా అని ఉంది. దాన్ని మనం ఒకటి కన్నా ఎక్కువ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీస్ని మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి జనరల్గా కోడింగ్లో డిజైన్ చేసేటప్పుడు. కాబట్టి ఇక్కడ న్యూ అనేటువంటి ఆబ్జెక్ట్ ద్వారా న్యూ ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్, ఇది ఒక ఎనానిమస్ ఆబ్జెక్ట్. ఈ ఎనానిమస్ ఆబ్జెక్ట్లో హెచ్టిఎంఎల్ ప్రాపర్టీస్ ఎన్నైనా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఈఎన్సీ టైప్ ఈక్వల్ టు దాని వాల్యూ కామా. అలా మీరు ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్కి ఎన్ని రకాల హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఇస్తారో అవన్నీ ఇక్కడ మీరు కామాతో సెపరేట్ చేస్తూ స్పెసిఫై చేయొచ్చు. అవన్నీ కలిపి ఒక ఎన్క్యాప్సులేటెడ్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అవుతాయి. ఓకే, ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫామ్ ట్యాగ్ని డిలీట్ చేసేసేయండి. ఓకే, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఫామ్ క్లోజింగ్ ట్యాగ్ని కూడా మనం ఇక్కడ రిమూవ్ చేసేయాలి. టోటల్గా కంప్లీట్గా ఈ పర్టికులర్ వ్యూ అనేది హెచ్టిఎంఎల్ హెల్పర్ మెథడ్స్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, వన్స్ ఒకసారి ఈ పర్టికులర్ వ్యూలో ఉన్న డేటాని మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇదిగోండి సేవ్ టూరిస్ట్ ప్లేస్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ టీపీ అనే ఇన్పుట్ పారామీటర్ రిసీవ్ చేసుకుని ఓకే అండి అందులో ఉన్నటువంటి డేటా వ్యాలిడ్ అయితే దెన్ ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఫైల్స్ని ఓకే అండి వన్ బై వన్ ఒక్కొక్క వ్యాలిడేషన్ పెర్ఫామ్ చేసుకుంటూ రావటం జరుగుతుంది. ఓకే, నౌ లెట్ us ఎగ్జిక్యూట్ ద అప్లికేషన్. డిస్ప్లే టూరిస్ట్ ప్లేసెస్, ఇవి ఎగ్జిస్టింగ్. ఓకే, నౌ యాడ్ వన్ టూరిస్ట్ ప్లేస్. రైట్, ఇక్కడ ఎట్ ప్రెజెంట్ చూడండి రిక్వెస్ట్ అప్లోడ్ టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి యాక్షన్కి మనం రిక్వెస్ట్ పంపిస్తే దాని నుంచి మనకి ఈ వ్యూ అనేది రిటర్న్ అయింది. ఇప్పుడు ఇక్కడ సేవ్ టూరిస్ట్ ప్లేస్ అనేది క్లిక్ చేయండి. ఈ వ్యాలిడేషన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి యాక్షన్కి రిక్వెస్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు. చూడండి స్టిల్ అప్లోడ్ టూరిస్ట్ ప్లేసే ఉంది, సేవ్ టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి యాక్షన్ ఏమి ఇక్కడ రాలేదు. అంటే వ్యాలిడేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ అట్ క్లయింట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ 9007. చూడండి వన్స్ ద ఇన్పుట్ వాల్యూ ఈజ్ వ్యాలిడ్, ఎప్పుడైతే మీరు ఎంటర్ చేసిన వాల్యూ వ్యాలిడ్ అయిందో ఆటోమేటిక్గా ఇక్కడ ఇది డిసప్పీర్ అయిపోయింది ఎర్రర్ మెసేజ్ అనేది. రైట్, సపోజ్ ఇక్కడ నేను కాంచీపురం అని ఎంటర్ చేశాను, ట్రై చేయండి. ఎప్పుడైతే 50 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉందో నేమ్ ఆటోమేటిక్గా చూడండి టూరిస్ట్ ప్లేస్ నేమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50. నెక్స్ట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ లొకేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎట్ ప్రెజెంట్ నేను ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇది బ్రోకెన్ లింక్ అయింది. ఓకే, సెలెక్టెడ్ ఫైల్, చూజ్ వన్ ఫైల్, కాంచీపురం. నౌ సి ఓకే, నౌ క్లిక్ ఆన్ సేవ్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఎప్పుడైతే నేను సేవ్ టూరిస్ట్ ప్లేస్ అని క్లిక్ చేశానో ఓకే అండి ఇది ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. కొన్ని లాజికల్ ఎర్రర్స్ అనేవి వస్తాయి మనకి. ఎట్లా ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఇక్కడ వ్యాలిడేషన్స్ చేసేటప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని రకాల వ్యాలిడేషన్స్ని ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సబ్మిట్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ యొక్క వ్యాలిడేషన్స్ ఏంటి, ఈ ఇన్పుట్ కంట్రోల్కి మనం పెట్టిన పేరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అండ్ నేమ్ ఈక్వల్ టు ఫైల్స్. ఒకసారి బ్యాక్ ఎండ్లో ఉన్న సోర్స్ కోడ్ చూడండి, ఐడి ఈక్వల్ టు ఫైల్స్. ఈ ఐడి ఈక్వల్ టు ఫైల్స్ అనేటువంటిది బ్యాక్ ఎండ్లో మోడల్ క్లాస్లో ఇది మనం వ్యాలిడేషన్ లాజిక్స్ని యాడ్ చేసేటప్పుడు కొన్ని లాజికల్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీకు టూరిస్ట్ ప్లేస్ క్లాస్ డిజైన్ చేసేటప్పుడు చెప్పాను ఏ ప్రాపర్టీకి మనం రన్ టైంలో వాల్యూ ఇస్తున్నాము ఫ్రంట్ ఎండ్ వ్యూ నుంచి, ఏ ప్రాపర్టీకి ఇవ్వటం లేదు అని. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్ పాత్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీకి నేను ఇక్కడ రిక్వైర్డ్ అని ఇచ్చాను.
అంటే ఇమేజ్ పాత్ అనే ప్రాపర్టీకి వాల్యూ అనేటువంటిది రిక్వైర్డ్ అని అర్థం. ఓకే, సో కానీ ఇమేజ్ పాత్ ప్రాపర్టీకి మీరు రన్ టైంలో ఫ్రంట్ ఎండ్ వ్యూ నుంచి వాల్యూ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఓకే, ఎందుకంటే కంట్రోలర్లో ఇక్కడ చూడండి ఇమేజ్ పాత్ ప్రాపర్టీకి వాల్యూ మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, ఐ మీన్ కోడింగ్ ద్వారా అసైన్ చేయడం జరుగుతుంది తప్ప ఫ్రంట్ ఎండ్ వ్యూలో ఎంటర్ చేయటం లేదు. కానీ ఇక్కడ మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ టూరిస్ట్ ప్లేస్ మోడల్లో ఉన్న అన్ని వ్యాలిడేషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఇమేజ్ పాత్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఉండదు. ఓకే అండి, ఎందుకంటే మనం రన్ టైంలో దానికి మనం వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి ఇమేజ్ పాత్ అనే ప్రాపర్టీకి వాల్యూ లేదు. వాల్యూ లేనప్పుడు ఈ రిక్వైర్డ్ అనేటువంటి అనోటేషన్ ఏం చేస్తుంది? ఓకే అండి, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక వ్యాలిడేషన్ లాజిక్ అయినా సరే ఫాల్స్ రిటర్న్ చేస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ టూరిస్ట్ ప్లేస్ కంట్రోలర్లో ఉన్న ఈ మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్ ప్రాపర్టీ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, కాబట్టి మనకి ఫస్ట్ వెర్షన్లో వ్యాలిడ్ అయినటువంటి ఈ లాజిక్ రెండో వెర్షన్లో వ్యాలిడ్ కాదు. ఎందుకనంటే అప్పుడు మనం వ్యాలిడేషన్ లాజిక్ రాయలేదు. కాబట్టి సబ్మిట్ చేసినటువంటి మోడల్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని వ్యాలిడేట్ చేయాలా అక్కర్లేదనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, వాల్యూస్ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్కి మాత్రమే మనం వ్యాలిడేషన్ లాజిక్ని అప్లై చేయాలి. కాబట్టి ఈ టూరిస్ట్ ప్లేస్లో ఈ పర్టికులర్ ఇమేజ్ పాత్కి పైన ఉన్నటువంటి ఈ వ్యాలిడేషన్ లాజిక్ని ఓకే ఈ రిక్వైర్డ్ అన్న దాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ వచ్చినటువంటి ఎర్రర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సో ఇక్కడ చూడండి, మనకి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఈ సేవ్ టూరిస్ట్ ప్లేస్ అనే యాక్షన్కి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఓకే అండి ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టండి. సో పుట్ ద మౌస్ పాయింటర్ హియర్, రైట్ క్లిక్, బ్రేక్ పాయింట్, ఇన్సర్ట్ బ్రేక్ పాయింట్. ఓకే, నా ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం డేటా మొత్తం ఎంటర్ చేసాం. ఓకే అండి, బ్యాక్ ఎండ్లో బ్రేక్ పాయింట్ ప్లేస్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ సేవ్ టూరిస్ట్ ప్లేస్. ఈజ్ వ్యాలిడ్ ఫాల్స్ ఉంది, రైట్. అలాగే ఇక్కడ రిసీవ్ చేసుకున్న డేటాను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టీపీ దగ్గర మనం మౌస్ పాయింట్ ప్లేస్ చేస్తే ఇదిగోండి ఫైల్స్ ఇమేజ్ పాత్ రెండింటికి నల్, ఎందుకంటే ఫైల్స్కి మనం కోడింగ్ ద్వారా డేటా అసైన్ చేయాలి, అలాగే ఇమేజ్ పాత్ కూడా మన కోడింగ్ ద్వారానే డేటా అసైన్ చేయాలి. రిమైనింగ్ వాటన్నిటికి కూడా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో మరి ఎర్రర్ ఎక్కడ వచ్చింది యాక్చువల్లీ అది తెలియాలంటే ఇదిగోండి మోడల్ స్టేట్ ప్రాపర్టీని అనలైజ్ చేయాలి. సో మోడల్ స్టేట్ ప్రాపర్టీ మీద మౌస్ పాయింట్ ప్లేస్ చేసి ఎక్స్పాండ్ చేయండి. చేస్తే ఇక్కడ టోటల్ వాల్యూస్ 7. ఓకే, ఈ 7 వాల్యూస్లో ఏ పర్టికులర్ కీ దగ్గర, అంటే కీ అంటే సబ్మిట్ చేసినటువంటి కీస్, ఇదిగోండి 1 by 1. 0 టూరిస్ట్ ప్లేస్ ఐడి, 1 టూరిస్ట్ ప్లేస్ నేమ్, 2 డిస్క్రిప్షన్, 3 లొకేషన్, 4 స్టేటస్, 5th మోర్ ఇన్ఫో, 6th వన్ ఫైల్స్. ఓకే, సో ఎక్కడ ఎర్రర్ ఉంది? కీస్ ఎక్స్పాండ్ చేయండి. జీరో నో ఎర్రర్, 1 నో ఎర్రర్, 2 నో ఎర్రర్, 3 నో ఎర్రర్, 4 నో ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ కౌంట్ 0 చూపిస్తుంది. 6 ఇది కూడా ఇది ఎర్రర్ చూస్తుంది. ఎర్రర్స్ కౌంట్ ఈక్వల్ టు ఇది కూడా ఎర్రర్ మెసేజ్ ఏంటి ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్. ద పారామీటర్ కన్వర్షన్ ఫ్రమ్ టైప్ system.web.htp పోస్టెడ్ ఫైల్ వ్రాపర్ టు system.web.htp ఫైల్ కలెక్షన్ బేస్ ఫెయిల్డ్. అంటే మనం సర్వర్ సైడ్ సబ్మిట్ చేసినటువంటి ఫైల్స్ని హ్యాండిల్ చేయడానికి హెచ్టిటిపి ఫైల్ కలెక్షన్ బేస్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాం. దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ ఏ పర్టికులర్ కంట్రోల్కి బైండ్ చేసాం? ఇదిగోండి అప్లోడ్ టూరిస్ట్ ప్లేస్లో ఐడి ఈక్వల్ టు ఫైల్స్ అని తీసుకున్నాం. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే వ్యాలిడేషన్స్ రాసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా, మీకు నేను చెప్పాను మోడల్ క్లాస్ని మనం ఎంత ఎఫెక్టివ్గా డిజైన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని మనం ఎర్రర్స్ని అంత ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయొచ్చు అని. కాబట్టి
మోడల్ క్లాస్ని డిజైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కంపాటబిలిటీ ఇష్యూ. మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి ప్రాపర్టీ యొక్క టైపు, ఇక్కడ ఫ్రంట్ అండ్ HTML కంట్రోల్లో మనం యూజ్ చేసేటువంటి HTML కంట్రోల్ యొక్క టైప్, ఈ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. ఓకే, అదే ఇక్కడ ఇష్యూ ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఈ టూరిస్ట్ ప్లేస్లో ఈ ఫైల్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ యొక్క టైపు HTTP ఫైల్ కలెక్షన్ బేస్. సో ఈ పర్టికులర్ ఫైల్స్ ఆబ్జెక్ట్ నేమ్ని మనం దేనికి యూజ్ చేసాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్కి యూజ్ చేసాం. ఇది HTML ఇన్పుట్ కంట్రోల్. HTML ఇన్పుట్ కంట్రోల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఓకే అండి టైప్ ఏదైతే ఉందో అది ఈ ఫైల్స్ అనేటువంటి యాట్రిబ్యూట్ అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన టైప్తో మ్యాచ్ అవ్వట్లేదు. అది అంటే ఈ ఫైల్స్ అనేటువంటి ప్రాపర్టీ యొక్క టైపు, ఈ ఫైల్స్ని మనం ఫ్రంట్ ఎండ్ HTML కంట్రోల్కి ఏ కంట్రోల్కి అయితే నేమ్ కింద అసైన్ చేసామో ఈ ఇన్పుట్ కంట్రోల్ యొక్క టైప్ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి సింపుల్గా దీని పేరు మార్చేసేయండి, TP files, that's all. So save, now execute once again. (9007) కాంచీపురం. మీరు టెంప్లెట్స్ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు డిస్క్లోజ్ అవ్వవు. మాన్యువల్గా మనం కోడ్ రాసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఓకే, నౌ సేవ్. TP ఫైల్స్కి ఇమేజ్ పాత్కి డేటా లేదు. ఇమేజ్ పాత్కి మనం డేటా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం కోడింగ్లో. ఓకే, అలాగే ఫైల్స్ అనేది మనం డైరెక్ట్గా అసైన్ చేయటం లేదు, రైట్. రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ అనేటువంటి ఆబ్జెక్ట్లోంచి డేటా తీసుకుని TP డాట్ ఫైల్స్కి అసైన్ చేయడం జరుగుతుంది కోడింగ్ ద్వారా. కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ తప్ప రిమైనింగ్ వాటన్నిటికీ డేటా అనేటువంటిది పాపులేట్ అయింది, రైట్. సో ఇవ్వండి ఈజ్ వ్యాలిడ్. ఇప్పుడు చూడండి ఈజ్ వ్యాలిడ్ ప్రాపర్టీ ట్రూ ఉంది. ఓకే, రైట్. సో నౌ కంటిన్యూ. ఇట్ ఈజ్ యాడ్. ఓకే, సో ఇప్పుడు అగైన్ మళ్ళీ అప్లోడ్, క్లిక్ ఆన్ సేవ్ టూరిస్ట్. సి ఎర్రర్స్ ఆర్ కమింగ్ ఆటోమేటికల్లీ, రైట్. సో 9008 type another one. Now so selected file ఏదైతే ఉందో ఆ ఫైల్ని సపోజ్ ఒక టెక్స్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, information.txt. ఓకే, సో సేవ్ టూరిస్ట్ ప్లేస్. ఫైల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, కానీ టైప్ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యాలిడేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది, రైట్. సో కంటిన్యూ. సీ దట్ ఇన్వాలిడ్ ఫైల్ టైప్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ టెక్స్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నామో ఇన్వాలిడ్ టైప్ అని చెప్పి చూపించింది. నెక్స్ట్ ఇంకొక వ్యాలిడేషన్ మనకి సైజ్ మోర్ దాన్ 512 KB ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను చూడండి ఊటీ లార్జ్ సైజ్ అని ఉంది. ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ పెడితే సైజ్ చూపిస్తాను చూడండి, 2.16 MB. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనండి. ఓకే, ఇదిగోండి ఊటీ లార్జ్ సైజ్ .jpg. ఓకే, సో JPG కాబట్టి రైట్ టైప్ వ్యాలిడే. సేవ్ టూరిస్ట్ ప్లేస్. ఇది డేటా అనేది సో ఇక్కడ చూడండి మోడల్ స్టేట్ ఈజ్ వ్యాలిడ్ ట్రూ, రైట్. సో కంటిన్యూ. ఇన్వాలిడ్ ఫైల్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 512 KB. సో కాబట్టి ఇక్కడ మనకి టైప్ వ్యాలిడేషన్ వచ్చింది, ఓకే అండి. అలాగే సైజ్ వ్యాలిడేషన్ ఉంది, రైట్. అలాగే రిమైనింగ్ ప్రాపర్టీస్కి సంబంధించిన డేటా వ్యాలిడేషన్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ వేస్ టు ఇంప్లిమెంట్ వ్యాలిడేషన్స్, ఓకే అండి. క్లయింట్ సైడే వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ టైపు, సైజు ఇవన్నీ కూడా మనం క్లయింట్ సైడే ఇంప్లిమెంట్ చేయాలంటే ఓకే దెన్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ ఐదర్ ప్యూర్ జావా స్క్రిప్ట్ ఆర్ jQuery. ఓకే, అట్లాగే బ్యాక్ అండ్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్ కూడా మనం ఫిల్టర్స్ ఉపయోగించి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే మన ఓన్ యాట్రిబ్యూట్ క్లాసెస్ని క్రియేట్ చేసుకుని ఓకే
ఇప్పుడు కీ అట్రిబ్యూట్ ఎట్లయితే ఇక్కడ మనకి అనటేషన్స్ ఉన్నాయో, ఓకే, ఈ అనటేషన్స్ అనేవి కూడా వన్ టైప్ ఆఫ్ ఫిల్టర్సే, రైట్. సో కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ఫిల్టర్స్ని లేదా అట్రిబ్యూట్ క్లాసెస్ని కస్టమైజ్ చేసి ఇన్హెరిటెన్స్ ద్వారా మన ఓన్ క్లాసెస్ని క్రియేట్ చేసుకుని వాటిని కూడా మనం వ్యాలిడేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూజ్ ఫైల్, రైట్, కన్యాకుమారి సేవ్ ఈజ్ వ్యాలిడ్ ట్రూ, కంటిన్యూ, రైట్, కాంచీపురం అండి కన్యాకుమారి. సో ఈ విధంగా మనం ఈ ఎగ్జాంపుల్లో వ్యాలిడేషన్స్ అట్లాగే ప్రివ్యూ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTTIT. నెక్స్ట్ వీడియోలో మనం కార్డ్ ఆపరేషన్స్ని విత్ ఇమేజ్తో కలిపి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే అక్కడ మనం మాన్యువల్గా కోడ్ రాయకుండా టెంప్లెట్స్ యూస్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా ఇంకా ఎఫెక్టివ్గా విత్ వ్యాలిడేషన్స్తో కలిపి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.